రావోయి చందమామ. నేను మాట్లాడితేనే వాడికంత కోపం వస్తుంటే ఇక నేను వాణ్ణేం క్షమిస్తాన్రా? వాడిష్టం. కాకపోతే వాడు 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 ఎలా ఉన్నా బావుంటే చాలని అనుకోవడం తప్ప ఇంకా నేనేం చేస్తాను? నాన్న 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 ఐఎమ్ సారీ నాన్న, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించండి నాన్న. వాడు తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు కదా, వాడిని క్షమించండి. ఏంటన్నయ్యా ఇంకా ఆలోచిస్తావు? కాళ్ళ మీద పడ్డాడు కదా, క్షమించేసే. వీణ్ణి క్షమించలేదంటే వీడు కూడా పెద్దాళ్లాగే ఎవరితో తగులుకొని పోతాడు. అన్నయ్య, ఎవరితో పెళ్లి చేసుకుని వచ్చిన శివరాంనే క్షమించావు, వీణ్ణి క్షమించడానికి ఏమైంది అన్నయ్య? మధ్యలో ఇప్పుడు వాణ్ణెదికే లాగుతున్నావు? ఇప్పుడు మాత్రం చెవులు బాగా వినిపిస్తున్నాయే. అందుకే అన్నయ్య, పిల్లలకి వయసు రాగానే ముడిపెట్టేయాలి, అప్పుడే కుదురుగా ఉంటారు. ముందు వాడిని క్షమించే, తర్వాత మనం మాట్లాడుకుందాంలే. వాడు మంచిగా మారుతాను అంటే నేనెందుకు కాదంటాను? నేను మాత్రం కసాయివాణ్ణి కాదుగా, కన్న తండ్రినేగా. క్షమించకుండా ఎందుకుంటాను? లక్ష్మి, వాడు ఎప్పుడు తిన్నాడో ఏంటో, తీసుకెళ్లి భోజనం పెట్టు. ఏ అలా నిలబడ్డావంటే మీ బావని తీసుకుని వెళ్ళి అన్నం పెట్టు. అన్నీ చెప్పాలి దీనికి. పో. రా బావా. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. అన్నయ్య, అలాగే ఆ చంద్రికకు కూడా ఆ తాళి కట్టించే కార్యక్రమం జరిపించేస్తే బాగుంటుంది కదా. నిజమేనండి, ఈ గొడవల్లో పడి ఆ విషయమే మర్చిపోయాను. అంతకు ముందనుకున్న రోజే జరిపించేద్దాం. అయితే ఇంక 2 రోజులే టైం ఉంది, వెంటనే ఏర్పాట్లు చూడండి మరి. ఎరా శివ, ఏమంటావు? అమ్మా, అది అది వదినా, వాడి మొహం, వాడిని అడిగితే వాడేం చెప్తాడు? కార్యక్రమం జరిపించాల్సింది మనం, వాడిదే ఉంది. పిలిస్తే వచ్చి ఆ పిల్ల మెళ్ళలో తాళి కడతాడు. ఇంటి కోడలు మెళ్ళలో తాళి లేకుండా తిరిగితే ఆ ఇంటికే అరిష్టం. ఈ ఫంక్షన్ చేసి ఆ తాళి కట్టించేస్తే అన్నీ సర్దుకుపోతాయి. అమ్మా వసే దీపా, ఈ ఇంటి కోసం కష్టపడి కష్టపడి నా గొంతు ఆరిపోతుంది. నా మొహాన కాస్త కాఫీ పోయివే. లక్ష్మి,
ఆ ఫంక్షన్ ఏర్పాట్లు చూసొస్తాను లక్ష్మి. అలాగేనండి. అందుకే ఆ రోజే మనం వెళ్ళిపోదామని చెప్పాను, కానీ నువ్వే వద్దన్నావు. అప్పుడైతే కోపంలో వెళ్ళిపోయారనుకునేవాళ్ళు. ఇప్పుడేం చేద్దాం? చూడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అప్పుడు నేను చెరువులోకి దిగినా, అప్పుడే నన్ను ఇడిసిపెట్టుంటే ఈరోజుకి ఇంత ప్రాబ్లం అయ్యేది కాదుగా. ఇప్పుడు జరిగిందంతా తవ్వుకోవడం అవసరమా? నేను గదే చెప్తున్నాను. జరిగింది వదిలేసి ఇప్పుడేం చేయాలో అది ఆలోచించురి. నా బుర్రంతా వాచిపోయింది. ఇప్పుడు తప్పించుకునే మార్గమే కనిపించట్లేదు. రేపు ఉదయాన్నే మనం ఏదో ఒకటి చెప్పి ఇల్లు వదిలి వెళ్తున్నాం, అంతే. అంటే మీరు కూడా వస్తారా? అవును. వద్దండి, నేను మీ భార్యని అని చెప్పిన ఒక్క అబద్ధానికి మీరు మీ ఫ్యామిలీని ఇడిసిపెట్టి వచ్చుడు నాకు ఇష్టం లేదు. నేనే పాపం చేసినో తెలీదు, ఇంకా ఉరుకుతూనే ఉన్నాను. నా కోసం మీరు ఇంత మంచి ఫ్యామిలీని వదిలి రావద్దు. గుళ్ళో మీ అమ్మగారు మాట తీసుకున్నారు, నా కొడుకుని దూరం చేయొద్దని అడిగారు. గా మాట నేను మర్చిపోలేదండి. నేను జాబ్ కోసం వెళ్తానని చెప్తాను. నా పాత జాబ్ నాకుంది. జాబ్ ఉంటది, కానీ అమ్మ నాన్న తాత వీళ్ళందరూ ఆడుంటారా? అమ్మ లేకుండా గా బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. ఇది మీకు రావద్దు. రేపొద్దు నేను ఒక్కదానే పోతున్నా, గంతే. వెళ్ళేం చేస్తావు? ఎక్కడికని వెళ్తావు? మా అమ్ముందిగా, అక్కడికే పోతా. అక్కడ మీ అమ్మతో పాటు మీ మామ కూడా ఉన్నాడు. ఉన్నాడు. ఇంకా పారిపోవడం నా వల్ల కాదు. కనికరం ఉంటే క్షమిస్తాడు, లేదంటే చంపేస్తాడు, అంతేగా. నిన్ను తీసుకుపోయి ఆ వీరస్వామి చేతిలో పెట్టడానికా ఇంత చేసింది? ఇప్పుడు నీకేంటి? ఈ ఇంట్లో ఉండకూడదు, వెళ్ళాలి, అంతేగా. రేపొద్దున్నే మనం వెళ్తున్నాం. ముందు నిన్ను తీసుకెళ్లి వరంగల్లో పెడతాను. ఆ తర్వాత మీ ఊరు వెళ్ళి అక్కడి సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి అంతా బాగుంటే మీ ఊరు తీసుకువెళ్తాను. లేదంటే ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, నా మాట. ఇంకేం చెప్పొద్దు చంద్రిక. నా నిర్ణయం ఇంతే. రేపు వెళ్ళడానికి రెడీగా ఉండు. నా నిర్ణయం ఇంతే. రేపు వెళ్ళడానికి రెడీగా ఉండు. ప్రిన్సీ, వేడివేడి ఉప్మా రెడీ. అక్కడ పెట్టు, నేను తింటాను. గదేంది, నేను తినిపించొద్దా? ఇవాళ నువ్వు తినిపిస్తావు, రేపు నువ్వు వెళ్ళాక నాకెవరు తినిపిస్తారు? అప్పుడు నాన్నమ్మ నాన్న అందరూ ఉంటారుగా. కానీ అప్పుడు చంద్రికమ్మ ఉండదుగా. ప్రిన్సీ, నేనీడ ఉండలేనమ్మా, వెళ్ళాలి.
ఎందుకు వెళ్ళాలి? ఎందుకో నీకు చెప్పినా అర్థం కాదు ప్రిన్సీ. నువ్వింకా చిన్న పిల్లవి. నీకు అమ్మగా అయితే వచ్చినా గాని అమ్మగా ఉండలేను. మా తల్లివి కదూ, తిను. నాకు నువ్వే కావాలమ్మా. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. ఇక్కడే ఉండు ప్లీజ్ అమ్మా. ప్రిన్సీ, ఇదేని వింత జీవితం విరించి రాత శాసనం. ఇదేని వింత జీవితం విరించి రాత శాసనం. మసకదారి బాట సారులం. మనసు చేతి కీలు బొమ్మలం. మసకదారి బాట సారులం. మనసు చేతి కీలు బొమ్మలం. రావోయి చందమామా, నువ్వు రావోయి చందమామా. ప్రిన్సీ, ఇలారా. కూర్చో. రావోయి చందమామా. ఏంటమ్మా ఇంకా పడుకోలేదు? పడుకో. నేను అమ్మ దగ్గర పడుకుంటాను. అవునా? సరే, పాలు తాగావా? మ్మ్. ఎందుకు మరి డల్గా ఉన్నావు? నాన్న, అమ్మ రేపు ఊరికెళ్ళిపోతుందా? వద్దని చెప్పు నాన్న. లేదు తల్లి, మనం అలా చెప్పకూడదు. అమ్మా వెళ్ళాలి, తను ఇక్కడ ఉండకూడదు. అయితే అమ్మ పొద్దున్నే వెళ్ళిపోతుందా? అవునమ్మా. ఇదిగో చూడు, అమ్మ వెళ్తుంటే నువ్వు ఏడవకూడదు, అర్థమైందా? నవ్వుతూ టాటా చెప్పాలి, సరేనా? అమ్మ వెళ్తే ఎలా నాన్న? నానమ్మ ఉంది కదమ్మా. నానమ్మ నీకు కథలు చెప్తుంది, అన్నం తినిపిస్తుంది. నీకు నానమ్మంటే ఇష్టమే కదా? మ్మ్, ఇష్టమే. అయితే ఇంకే, నువ్వు నానమ్మతో ఆడుకుందు గాని, సరేనా? మ్మ్. పాపేమంటుంది? ఏం లేదు, మామూలుగానే ఏదో మాట్లాడుతుంది అంతే. ప్రిన్సీ, నీకు నిద్ర వస్తలే? మ్మ్హ్మ్. ఎందుకమ్మా? దా, నా దగ్గర పడుకుందు. కూర్చో. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. దా, పడుకో. జరుగు. ఇలా పడుకో, కళ్ళు మూసుకో, నిద్ర వస్తుంది. పడుకో. అమ్మా, పొద్దున్నే నాకు చెప్పే వెళ్తావుగా. నేను ఏడవను, నిజం. గట్లనే అమ్మా, నువ్వు పండుకో, సరేనా? పండుకో. మ్మ్. చక్కని సంసారం, చల్లని అనురాగం, జీవితమే పంజరమా, ఏదో బదలని ఆరాటం. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. ఇక్కడే ఉండు ప్లీజ్ అమ్మా. మజిలీ తెలియాలి. రావోయి చందమామా. అమ్మా, 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 ప్రిన్సీ, అమ్మా, ప్రిన్సీ. అయ్యో, అమ్మా, ముళ్ళిలా కాలిపోతుంది. అమ్మా, అమ్మా, ఏమండి? అమ్మా, ఏమండి? ఏంటి చంద్రిక,
పాపకి జ్వరం వచ్చిందండి. అమ్మా 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 టెంపరేచర్ చాలా హై ఉంది, హాస్పిటల్కి తీసుకుపోదామా? అమ్మా ఇది మామూలు జ్వరమే అనుకుంటాను. ఉండు, అమ్మని తీసుకొస్తాను. అమ్మా 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 ప్రిన్సీ, అమ్మా జల్దీ పోండి. అమ్మా ఏంటమ్మా, ఏమైంది? జ్వరం వచ్చిందమ్మా. అమ్మా హాస్పిటల్ తీసుకుపోయి డాక్టర్ గిట్ల చూపిద్దామమ్మా. అమ్మా ఏం కాదమ్మా, ఇది మామూలు జ్వరమే. ఇప్పుడే వస్తానుండు. ప్రిన్సీ, అది కాదండి, చిన్నపిల్ల కదా, ఇంటి వైద్యం పనికిరాదు, హాస్పిటల్కి పోదాం. ఏం కాదు చందు. అమ్మకి పిల్లల గురించి బాగా తెలుసు. హారిక కూడా ఇలాగే జ్వరం అంటే సిరప్స్ వేసేది. అమ్మా 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 ప్రిన్సీ, అమ్మా ఒళ్ళంతా వేడిగా ఉందమ్మా. ఏం కాదమ్మా, తడిగుడ్డేస్తే సరి. డాక్టర్ అయినా ఇదే చెప్తారు. సరే అమ్మా, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అమ్మా. వద్దులేమ్మా, నేనుంటానులే. పర్లేదమ్మా, మేమున్నాంగా. నువ్వు వెళ్ళి పడుకో. ఆరంగా ఆరంగా నుదుటి మీద తడిగుట్ట వేస్తూ ఉండమ్మా. ఓ అరగంటలో జ్వరం తగ్గుతుంది, సరేనా? గట్లనే అమ్మా. నువ్వు పడుకో చంద్రిక, నేను చూసుకుంటాను. వద్దండి, నేనే చూసుకుంటా, మీరు పడుకోండి. వెళ్ళండి. लाली जो
చంద్రిక చంద్రిక ఏంటి చంద్రిక రాత్రంతా ఇలా కూర్చునే ఉన్నావా? పాపం ప్రిన్సీ రాత్రంతా కలవరిస్తూనే ఉంది. నేనెక్కడ ఊరికెళ్తానోనని దిగులు పెట్టుకున్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉన్నట్టుంది, నిద్రపోతుంది. సర్లే, నేను అమ్మని పిలిచి పాపని చూసుకోమని చెప్తాను. నువ్వు వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా, మనం బయలుదేరదాం. మరి మీ అమ్మగారికి ఏం చెప్తారు? ఇప్పుడైతే ఏం చెప్పలేం. గుడికి వెళ్తున్నామని చెప్పి వెళ్దాం. ఆ తర్వాత మన కోసం వెతికి ఫోన్ చేస్తారు. అప్పుడేం చెప్పాలో అప్పుడు ఆలోచిద్దాం. ముందైతే మనం బయలుదేరాలి. నువ్వు రెడీ అవ్వు. నా వల్ల మీకు కష్టమైంది కదా. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. అమ్మా ప్రిన్సీ, అమ్మ పక్కనే ఉందమ్మా, నిద్రపో. చంద్రిక, పాపని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ముందు మీరు రెడీ అవ్వండి, నేను కాసేపు పాపతో ఉంటాను. అమ్మా 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 వెళ్ళండి. అమ్మా నేను చూసుకుంటా కదా, మీరు వెళ్ళండి. అమ్మా ప్రిన్సీ, నేను ఈడే ఉన్నానమ్మా. చంద్రిక, మరి వెళ్దాం పద, నిన్ను దింపేసి వస్తాను. ఎలాగండి? పాపనికి ఈ పరిస్థితిలో వదిలి ఎలా పోతాను? అవకాశం ప్రతిసారి రాదు. అనవసరంగా నువ్వు సమస్యల్లో ఇరుక్కోవద్దు. నా మాట విను. పాపనికి ఇట్లా ఇడిసిపెట్టి ఎలా పోతానండి?